శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇవాళ పప్పు రొట్టె వేసుకుందాం అనిపించిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్లాస్ నూకకి బియ్యపు రవ్వ అండి, ఒక చిన్న గ్లాస్తో బియ్యపు పిండి, అందులో 2 గంటలు నానబెట్టిన శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కారం, మనకు సరిపడా సాల్ట్. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నానబెట్టిన శనగపప్పును కూడా అందులో 2 పొంగులు రానిచ్చుకోవాలి. కూడా ఉడికితే టేస్ట్గా ఉండదు కాబట్టి కొంచెం ఉడకనిచ్చుకోవాలి. ఒక 2 సెకండ్లు. అలా ఒక 2 పొంగులు వచ్చాక బియ్యపు రవ్వ కూడా వేసేసుకోవాలండి. అందులోనే బియ్య పిండి అన్నాను కదండి, పిండి కూడా వేసేసుకోవాలి. కారం, జీలకర్ర, సాల్ట్ చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనకు తర్వాత పడితే కనుక వేసుకోవచ్చు. ఇలా తిప్పేసుకుంటామండి. మనం ఈ పిండి వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే ఇదిగో చూసారు ఉండలు కట్టేస్తుంది. వెంటనే ఇలా అనేసుకుంటా కలిపేసుకోవాలి. మెత్తని పిండి ఉండలు కట్టేస్తుంది, ఉండలు లేకుండా మెత్తగా చేసేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని అప్పుడు వేసుకోవాలండి. 10 నిమిషాలన్నా ఒక 5 నిమిషాలన్నా పక్కన పెట్టుకుంటే కొంచెం నానుతుంది పిండి. 10 నిమిషాల తర్వాత ఇది ఇలా గట్టిగా అయిపోతుందండి. ఇలా ఉంటేనే బాగుంటుంది. వాటర్ పోయకూడదు, వాటర్ పోస్తే మళ్ళీ రాదు. ఇలా ఉంటేనే మనకు బాగా వస్తుంది. మధ్యలో అయితే నేను గిన్నె పెడుతున్నానండి, ఎందుకంటే మధ్యలో ఉడకకుండా ఉండకపోవడం అంటూ ఉండదు. దలసరిగా వేసాను కదా ఉడకదు అనుకుంటారని అలా పెట్టి మనం తిరగేసేటప్పుడు తీసేసుకోవచ్చు. కానీ టైం పడుతుందండి. మూత పెట్టేసుకుని అలాగా ఒక్క పావు గంట అయినా ఉడుకుతుంది. అది స్లోగా ఉడకాలని సిమ్లో పెట్టుకుంటే లోపల ఉన్న రవ్వ పప్పు కూడా బాగా ఉడుకుతుంది. ఉడికిందేమో చూద్దామండి. ఆహా, ఉడికిందండి. మెల్లిగా తీసేసుకోండి. స్లోగా తిరగేసుకోవాలండి, ఎందుకంటే ఇది మళ్ళీ మీరు తిరగేసిన తర్వాత చూసారా రెడీ అయిపోయింది. ఇటు పక్కన మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికితేనే లోపల మనకు చక్కగా ఉడుకుతుంది. ఎందుకంటే నాకు సెల్లో వీడియో తీస్తున్నాను అనేసి నేను ఆపి మళ్ళీ తిరగేసేసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఇలా తిరగేసేసుకుంటే ఇలా స్లోగా అనుకుంటూ మనం 2 అట్లకాయలు పెట్టుకుని తిరగేసుకుంటే బాగా వస్తుంది. మళ్ళీ ఇటువైపు ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మూత పెట్టక్కర్లేదండి, చక్కగా మగ్గిపోతుంది. అంతే రెడీ అయిపోయిందండి పప్పు. కాకపోతే ఒక పావు గంట అయినా కాలుతుందండి. క్రిస్పీగా చూసారా ఎంత బాగుందో. అక్కడక్కడ పప్పులు తగులుతా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.